विश्वतोमुख विश्वतोमुख विश्वतोमुख
గురుగారు మనకి పెద్దలు చెప్పారు. శమీ వృక్షం అగ్నిదేవతాకమైన వృక్షం. శమీ గర్భాత్ అరణిం బంధతి అని ఆ శమీ గర్భంలో అగ్ని అంతర్యామి నారాయణుడు ఉంటాడు. అంచేత ఆ నారాయణుడు ఉపాసన. మన భారతీయమైన సంస్కృతిలో చెట్లని పూజిస్తాం, పుట్టలని పూజిస్తాం, నీటిని పూజిస్తాం, పర్వతాలని పూజిస్తాం. ఈ రకమైన సంస్కృతి ఉంది మనకి. అంటే చెట్టులో పరమాత్మ ఉన్నాడు, నీటిలో పరమాత్మ ఉన్నాడు, అలాగే పుట్టలో పరమాత్మ ఉన్నాడు, పర్వతంలో పరమాత్మ ఉన్నాడు. కనిపిస్తున్నాడా పరమాత్మ అంటే కనిపించలేదు. చూడండి, 2 కర్రల్ని రాపాడిస్తే అందులోంచి అగ్ని ఉద్భవిస్తుంది. మనకి అగ్ని కనపడదు, కానీ రాపాడించినందువలన అగ్ని ఉద్భవిస్తుంది. అలాగే సాధకుడైనటువంటి వాడు భక్తి అనేటువంటి ఆ అంకురం కానీ అంకురించి దాని ద్వారా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందొచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ ప్రక్రియ మనకు చెప్తుందన్నమాట. అందుచేత మనం అగ్ని దేవతాకమైన వృక్షం శమీ వృక్షం రాముడికి ప్రియా దర్శనాన్ని కల్పించింది, అర్జునుని యొక్క ధనుర్బాణాన్ని రక్షించింది. అలాగే పాపాన్ని పోగొట్టేటువంటి శమీ వృక్షం. అగ్నిదేవుడు పాపాలని పోగొడతాడు. ఆయనకి చూడండి, అగ్ని దహతి పావక అని మనకి పావకుడు అనేటువంటి వాడు పాపాలని పోగొడతాడు. ఎలా పోగొడతాడు అంటే, మనం హవనం చేసి ఆత్యాహుతుని ఇస్తే అవి తీసుకెళ్ళి ఆయా దేవతలకు ఇచ్చి మనని వాళ్ళతో అనుసంధానం చేసేటువంటి వాడు అగ్నిదేవుడు. అందుచేత మన పాపాలన్నింటినీ పోగొట్టేటువంటిది ఆ శమీ వృక్షం. అందుకోసమని ఈ శమీ వృక్షం చుట్టూ ప్రతివారు ఈ దసరా విజయదశమి రోజున శమీ వృక్షానికి ప్రదక్షిణం చేస్తాం, 3 మార్లు నమస్కరిస్తాం, మా పాపాలని పోగొట్టు స్వామి అని ప్రార్థిస్తాం. అందుచేత మనకి ఐహికమైనటువంటి దైహికమైనటువంటి తెలిసి తెలియనటువంటివి మనకి సంప్రాప్తమైనటువంటి కర్మ పాకం వలన వచ్చేటువంటి పాపాలన్నింటినీ దూరం చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఈ సందర్భంగా స్వామిని ప్రార్థిస్తున్నాను.